రాఖీ పండుగ వచ్చింది. ఈ చెల్లెళ్ళు 100 రూపాయలు పెట్టి రాఖీ కొని అందులో కాడ వేలకు వేలు వసూలు చేస్తారు. నేను అందరి చెల్లెలు అంటే దాన్ని కాదులే అన్నయ్య, ఏదో నవ్వుకుంటానాలే చెల్లి. సర్లే, రాఖీ పండగ కదా, వెళ్ళి రాఖీ కొనక రాపో, కడతా. అదేంటది రాఖీ కొనక రావాల్సింది నువ్వుగా? అన్నయ్య, నాకు చాలా పని ఉందిరా, కట్టేది నేనైనా చేతికుంచుకోవాల్సింది నువ్వే కదా. వెళ్ళి నీకు నచ్చిన రాఖీ కొనుక్కొచ్చుకో, నేను కడతా కదా. సరే చెల్లి, ఆ చెల్లి బంగారు. చెల్లి, ఇదిగో రాఖీ కొనుక్కొచ్చాను, చెయ్యి కడతా. బాగుంది చెల్లి రాఖీ. సరే, రాఖీ కట్టాను కదా, డబ్బులు ఇవ్వు. అదేంటది రాఖీ కొనుక్కొచ్చుకుంది నేనేగా. నీకు నచ్చిన రాఖీ నువ్వు కొనుక్కొచ్చుకున్నావు, నన్ను ఏం చేయమంటావు దానికి? డబ్బులే. అందరి చెల్లిలాగా కాదు, అందరి చెల్లిలాగా కాదు అంటే ఏమో అనుకున్నా. నాతోనే రాఖీ కొనిపించుకొని నన్నే డబ్బులు అడుగుతావా? మరే 100 రూపాయలు పెట్టి రాఖీ కొంటారు, వేలకు వేలు వసూలు చేస్తారు అన్నప్పుడు లేదా? చెల్లెలతో పెట్టుకో మాకు.